వచ్చింది. యూదా అనగా స్తుతి. యూదా అనే పేరుకి అర్థము స్తుతి. ఇదిగో నాకు సమస్య వచ్చింది, మొదటగా నేనేం చేయాలి? ఇదిగో స్తుతిని చెల్లించాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారికి సమస్య వచ్చింది, ఇప్పుడు ఎవరిని ముందుగా పంపించాలి? స్తుతులు అర్పించే వారిని ముందుగా పంపించాలి. యూదా గోత్రపు వారిని ముందుగా పంపించాలి. స్తుతులతోనే సమస్యని జయించగలరు అని చెప్పని దేవుడు సమాధానం ఇస్తున్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి. కాబట్టి ఇదిగో నాకు అనారోగ్య సమస్య వచ్చింది, అయితే మొదటగా నేనేం చేయాలి? ఎవరిని పంపించాలి? ఎవరిని పంపించి ఏం పనితో స్టార్ట్ చేయాలంటే స్తుతిని పంపించాలి, స్తుతులు అర్పించాలి. ఇదిగో నాకు అప్పుల బాధ ఉంది, మొదటిగా నేనేం చేయాలి? ఇదిగో స్తుతించాలి. ఇదిగో నేను కృంగిపోయి ఉన్నాను, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను, అయితే మొదటిగా నేనేం చేయాలి? ఇదిగో స్తుతించాలి. ఇదిగో భార్యాభర్తల మధ్య సమాధానం లేక అల్లాడుతున్నాము, ఆ సమాధానం పొందుకోవడం కోసం ప్రయాసగలి ప్రార్థన చేస్తున్నాం, అయితే ఏం చేయాలి? మొదటిగా స్తుతించాలి.